హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చిక్కుడుకాయ పోపు అండి. కొబ్బరి వేసి చేశాను. 300 గ్రాములు చిక్కుడుకాయ పీసులుగా కట్ చేసుకుని కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నానండి, కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు మీకు కారానికి తగినన్ని వేసుకోండి. ఇంకా ధనియాలు, జీలకర్ర వేసుకుని ఆయిల్ లేకుండా కొంచెం వేపుకోయండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోండి. కొంచెం దూరగా వేపుకున్న తర్వాత కొబ్బరి ఒక చిన్న సైజు చెక్క తీసుకున్నాను. అది కూడా కొంచెం వేపుకోవాలి, నీరు తీసేసే వరకుని. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాము. చిక్కుడుకాయలు మనం ఒక జాలి దాంట్లోది ఉడకట్టేసుకోవాలి. చిక్కుడుకాయలు వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇలా జాలి దాంట్లో వేసుకోండి ప్లేట్లో. ఇప్పుడు జార్లోని ఎల్లుల్లిపాయలు ఒక 7-8 రేకల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వేపుకుని పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్ తీసుకోండి. కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కానీ ఉల్లిపాయలు కనిపిస్తాయి, చిక్కుడుగా కనిపించదు. అందుకని తక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు. కరివేపాకు వేసుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయతో కనిపించొద్దు అన్నట్టు ఉండాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఉడకబెట్టుకోండి. డైరెక్ట్ వేసుకుంటే ఉడకదు, పచ్చివాసన వస్తుంది. బాగానే ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాం కదా, కొంచెమే చూసుకుని వేసుకోవాలి. పసుపు వేసేసుకుని మంచిగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, పొడిలాగా పేస్ట్ చేసుకోకండి, అది పొడే. అలా పొడి వేసేసుకుని మంచిగా కలుపుకోవటమే. మంచిగా ఇంకోటి సిమ్లో పెట్టొద్దు, కొంచెం మీడియం పెట్టుకుని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టొద్దండి. మూత పెడితే అది వాటర్ అనేది కిందకు వచ్చి మెత్తగా అయిపోద్ది. మూత పెట్టొద్దు. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ పోపు కొబ్బరి వేసి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. చాలా థ్యాంక్స్ అండి.